ఆలోచించే దేవుడైన, మన కోసం ఎవరు ఆలోచించేవారు కాదు. ఆయనే మన కోసం ఆలోచించే దేవుడైన, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే నీతిమంతుడు. ప్రతి ఒక్కరు మన కోసం రక్తం చిందించిన దేవుడైన, నిజమే ఆయన పరిశుద్ధ రక్తం చిందించిన దేవుడు. మనం ఈ రోజు మన రొట్టెలు వాక్యాలతో పొందుతున్నప్పుడు మన కోసం చిందించిన దేవుడైన, కల్లువరి సిలువలో రక్తం చిందించి మరణించి మృత్యుంజనే దేవుడైన గొప్ప దేవుడు. ఎన్నో మేలులు చేయగల దేవుడైన ఆయన తప్పితే మేలులు చేసేవారు ఎవరు కాదు. ప్రతి ఒక్కరు మౌనం ఉండొద్దండి. ప్రతి ఒక్కరు యేసుని మహింపబడతాం. ఆయన తప్ప దిక్కుమాయనకు ఎవ్వరు లేరు. ఎవరు నమ్మదగిన వారు కాదు. ఆయన ఒక్కరే నమ్మదగిన దేవుడైన గొప్ప దేవుడు. మేలులని పాడుకున్న పిల్లలు, అవునేసి ఆ స్థితులకు పాతులు తండ్రి నీ కొననాడు. మమ్మల్ని కాపాడుతున్న దేవుడా, పరిశుద్ధాత్మ మీద కుమ్మరిస్తున్న దేవుడా, నీకే స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం. కొండలలో ఉన్నాను నీవు మరచిపోలే, శ్రమలలో ఉన్నాను నీవు విడిచిపోలే, కొండలలో ఉన్నాను మరచిపోలే, శ్రమలలో ఉన్నాను విడచిపోలే, నీతి గొర్రె పిల్ల మనసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, నీతి గొర్రె పిల్ల మనసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, కొండలలో ఉన్నాను మరచిపోలే, విడచిపోలే, నీతి గొర్రె పిల్ల మనసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, నీతి గొర్రె పిల్ల మనసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, సాగిపోదును సాగిపోయేను, సాగిపోదును
నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను ప్రార్థనలో నేను హల్లెలూయా 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 యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షామా హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షామా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా హల్లెలూయా యెహోవా హల్లెలూయా యెహోవా షామా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా అవును ప్రభా, మా ప్రాణమున్నంత వరకు నేను చేసిన దేవుడు నువ్వు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు నువ్వు కాదు ప్రభువా. మమ్మల్ని కాపాడే దేవుడు నువ్వు తండ్రి ప్రభా. నీ కొందనాలు తండ్రి, నీ కొందనాలు తండ్రి, నీ కొందనాలు తండ్రి. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. అవును ప్రభా, ఎవరు విడిచినా నువ్వు మమ్మల్ని విడిచే దేవుడు కాదు ప్రభా. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, నా చేయి విడువడు. చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. అవును ప్రభువా, నువ్వు తప్ప దిక్కు మాకెవరున్నారు ప్రభు? ఈ లోకంలో మాకెవరు లేరు ప్రభు. నీదే ప్రభు గొప్ప దేవుడు తండ్రి. బలహీనులను బలపరిచే దేవుడు, కృంగిన వారు లేవనెత్తే దేవుడు. నువ్వు గొప్ప దేవుడు ప్రభు. గుండు చెదిరి వారిని బాగు చేయి దేవుడు తండ్రి. నీకే మహిమ ప్రభు, నీకే ఘనత ప్రభు, నీకే చెల్లించిన మెస్సయ్యా ప్రభు. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు, స్తోత్రం. అందరూ చప్పుడు కొట్టి వేసేని మేము పలుకాం. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప దేవుడు ప్రభు. పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన కృపల ప్రేమలో భద్రపరిచిన దేవుడు ప్రభు. హృదయవాంఛన తీర్చగల దేవుడు ఆ బోధ లేదా మీరు తప్ప దిక్కు మాకెవరు లేరు ప్రభు. ప్రభు అని పిల్లలతో కూడా అవ్వలేదు మా బ్రతుకులు ప్రభు. గొప్ప దేవుడు తండ్రి. నీ సేవకులు తండ్రి మృదుగా ప్రభు వాక్యం చెప్తుంది ప్రభు. సూటైన వాక్యం మాలో హృదయాన్ని గుచ్చే వాక్యం ప్రభు. సూటుగా మాతో మాట్లాడండి ప్రభు. వాక్యంచార జీవితం జీవించడానికి నీ కృప, నీ ప్రేమ, నీ దయ, కనికరం సహాయం చేయండి. ఇచ్చిన ఆరాధన మీరే సమర్థం. నజరేయుడైన యేసు నామమున నా పరమ తండ్రి. మంచిదండి. స్తుతి ఆరాధనలో నడిపించిన ఎన్నిష గారికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన టైంలోకి వచ్చామండి. ప్రతి ఒక్కరు కూడా వాక్యం వినడానికి రెడీగా ఉండాలని కోరుచున్నానండి. వాక్యానికి ఇచ్చే ముందు ఒక మాట మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు ఆయన చేశారు. మనుషులకు అసాధ్యమైన అనేకమైన అద్భుతాలు ఆయన చేశారు. ఆయన చేసిన ప్రతి అద్భుతంలోనూ మీరు గమనించినట్లయితే అండి, అద్భుతం జరిగిన వెంటనే ఆయన ఒక మాట అనేవారు. ఏ మాట చెప్తారండి చెప్పండి? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. అనేక చోట్ల రక్తస్రావం గల స్త్రీ దగ్గర కానీ, ఆ భర్తిమయ్య దగ్గర కానీ అనేక చోట్ల కూడా ఆయన ఏమన్నాడండి? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. అంటే ఈ యొక్క సూచక్రియ లేకపోతే ఆ యొక్క అద్భుతానికి జరగడానికి కారణం ఏమని యేసుప్రభు గారు చెప్తున్నారంటే, ఆయన చేయగలడు, కానీ మనలో కావాల్సింది ఏంటండి? విశ్వాసం కావాలి. నిజంగా రక్తస్రావం గల స్త్రీని మనం చూసినట్లయితే అండి, ఆమె 12 సంవత్సరాలు ఆ వ్యాధితో బాధపడినట్టు మనం చూస్తున్నాం. నార్మల్గా 3 to 4 days ఉండేది 12 సంవత్సరాలు ఉందంటే అండి,
ఎంత ఆమె శ్రమపడి ఉంటుంది. మీరు ఒకసారి గమనించినట్లయితే, నిజంగా గమనించినట్లయితే అండి, ఆమె అంట అప్పట్లో ఇప్పుడైతే మీకు అంటే ప్యాడ్స్ కానీ ఇవి కానీ ఉన్నాయి, కానీ అప్పట్లో బట్టే పెట్టుకునేవారంట. అంటే బట్టలే మురికలు అయిపోయినాయి అన్నమాట. అయితే ఆమె పాపం డైలీ లేవటం, తన బట్టను శుభ్రం చేసుకుంటూ ఉంటే తన బాధని గుర్తొచ్చి ఉండేదంట. ఏంటి నా పరిస్థితి ఏంటి ఇలాగని. అయితే ఆ బట్టనే చూసి ఆ రక్తమైపోయిన బట్టను శుభ్రం చేసుకోవటం, లేకపోతే ఆమె ఆ యొక్క మర్చిపోదాం అనేటప్పటికీ ఆ బట్టను చూడగానే ఆమెకి ఏమొస్తుందండి, గుర్తొచ్చి నా పరిస్థితి ఏంటి ఇలాగ అయిపోయింది, 12 సంవత్సరాలు అనిపింది. కానీ ఎవరైతే ఆమెకి చెప్పారో తెలియదు కానండి, నిజంగా ఆమెకి వేసిన కూర్చిన వార్త నిజంగా ఎవరు చెప్పారో కానీ ఎంత విశ్వాసం అయిపోయిందండి. ఏ బట్ట అయితే నేను నా బాధలు గుర్తొస్తున్నాయో ఆ ప్రభువులు వారి బట్ట పట్టుకుని నేను స్వస్థత పొందగలనని విశ్వాసంలోకి వచ్చిందంట. ఆమె అనేక మంది గైనకాలజిస్ట్ దగ్గర, లేకపోతే అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఆమె ఒక్కటే విశ్వాసించిందండి. ఏంటది? నేను యేసుప్రభు గారి యొక్క బట్టను పట్టుకుంటాను, నేను స్వస్థత కలుగుతుందని వెళ్ళింది, పట్టుకుంది, ఏం పొందిందండి? స్వస్థత పొందింది. సో దేవుడు కూడా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనకందరికి కావాల్సింది ఏంటి? విశ్వాసం. విశ్వాసం ఎలా వస్తుందండి? కాగా విశ్వాసం వినుట వలన వస్తుంది, వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన వస్తుంది. సో దేవుడు ఇప్పుడు మధుగారి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా మీరు ఏదైతే సమస్యలో ఉన్నారో, మీకు ఏదైతే సమస్య ఉందో, దేవా నాలో విశ్వాసాన్ని నింపండి దేవా, నీ దైవ సేవకుని ద్వారా నాతో మాట్లాడిన దేవా అని మీరు ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని వినాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని, ఈ యొక్క సమయాన్ని మధు గారికి అప్పగిస్తున్నాను. ఇంతవరకు కూడా అధ్యక్షులుగా ఉండి నడిపించిన ప్రియులు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వేదికను అలంకరించిన దైవజనులకి నా హృదయపూర్వకమైన అలంకరణ అంటే చెప్తున్నాను. అలాగే కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు పేరు పేరు చెప్పున అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి నేను మాట్లాడితే వ్యర్థము తండ్రి, మీరే మాట్లాడాలి. మీ మాట స్వచ్ఛమైనది. మీరు మాట్లాడతారని అల్పుడును దరిద్రుడును ఎన్నిక లేని వాళ్ళు నన్ను ఈ సమయాన్ని మీ చిత్తాన్ని బట్టి ప్రభు నన్ను ముందుకు నడిపిస్తారని, కొనసాగిస్తారని, కృప చూపుతారని యేసు పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అలాగే ఇండియాలో ఉన్న అన్న యేసప్పన్నకి మరి ఆ ప్రయాణాలన్నీ ముగించుకుని మళ్ళీ సంఘంలోకి రాయిచ్చి మీతోటి ఆయన సాక్ష్యం పొందుకోవాలని ఆయనకు కూడా, ఆయన కుటుంబానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైన మాటలు మనం నేర్చుకున్నాం. ఎలా నేర్చుకోవాలి, నేను ఎలా చెప్పాలి, నేను ఎలా సిద్ధపడాలి అన్నది చాలా ముఖ్యం. అలాగే ఇంతవరకు కూడా రత్న గారు పాపం ఆయన సాక్ష్యం పంచుకున్నారు. మేము వెళ్ళేం కళ్ళకపోయాం. వారికి వాళ్ళ కుటుంబానికి కూడా దేవుడు తోడైన గాక. రైట్, ఇంక వాక్యానికి వెళ్దాం. కొరింథీ రాసిన మొదటి పత్రికకి మనం వెళ్ళాలంటే అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రికను రాస్తూ ఈ పత్రికలో చాలా భాగాలు వచ్చేసింది. ఎటువంటి భాగాలు వచ్చేసింది అంటే, మొదటగా పునాది వేసిన అపోస్తలుడైన పౌలు గారు స్థాపకుడైన అపోస్తలుడైన పౌలు గారికి క్లోయే ఇంటి వారి ద్వారా ఒకరేమో ఒకరి పార్టీ,
ఒకరేమో ఒకరి వర్గం, ఇంకొకరేమో ఇంకో వర్గం, ఇంకొకరేమో క్రీస్తు వర్గం అని 4 వర్గాలు ఏర్పడుకుని, ఈ వర్గాలు ఎప్పుడైతే కుటుంబంలో ఏర్పడతాయో ఆ కుటుంబం ఎదరికి ఎప్పుడు కూడా సాగదు. సంఘములో కూడా ఈ వర్గాలు ఎప్పుడైతే ఏర్పడతాయో అక్కడ కూడా క్రీస్తు పని చేయలేదు. అభిషక్తుడు నీలో ఉండడు, పరిశుద్ధాత్ముడు నీలో ఉండడు, దేవుని యొక్క కృప నీలో ఉండదు, దేవుని యొక్క ఆలోచన నీలో నడవదు. కానీ ఈ పత్రికని ఈ మొదటి అధ్యాయము, 2 అధ్యాయము, 3 అధ్యాయము, ఈ 4 అధ్యాయము చదివితే అంత ఈజీ కాదు ఇది. మనం చదివేసుకుని అందులో ఉన్న ఆ టెక్స్ట్లో ఉన్న భావాన్ని మనం తెలిసేసుకుని మనం దాన్ని సరిచి చూసుకున్న అంత ఈజీ కాదు, అంత ఈజీగా లేదు. ఎందుకు అంత ఈజీగా లేదంటే ఆనాటి కాలంలో క్రీస్తు శకంలోనే ఇటువంటి విభేదాలన్నీ వచ్చేసినాయి. ఒక ఆయన అంటున్నాడు నేను పౌలు వాడును, ఒక ఆయన అంటున్నాడు నేను అపోల్లో వాడును, ఒక ఆయన అంటున్నాడు నేను కేఫా వాడును, ఒక ఆయన అంటున్నాడు నేను క్రీస్తు వాడును. ఈ 4 గురించి చెప్పి అసలు నేనేమి నమ్ముతున్నానో అని చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే సమయం మనకి త్వరగా వెళ్ళిపోతుంది, సమయం ఆగదు. కాబట్టి ఈ సమయంలో ఈ 4 వర్గాల గురించి నువ్వు తెలుసుకుని వెళ్ళాలి. వీలైనంత మట్టికి నేను త్వరగా ముగించేలాగా చూస్తాను. అసలు ఎందుకు వీళ్ళు పరిశుద్ధాత్ముడు పనిచేయట్లేదు? మొదటగా పరిశుద్ధాత్ముడు పనిచేశాడే, బాప్తిసం తీసుకుని సంఘాన్ని స్థాపించిన స్థాపకుడి పేరు వచ్చింది పౌలు వాడునని. తర్వాత అపోల్లో వాడని ఆయన కూడా ఇశ్రాయేలుడే. అపోల్లో అంటే ఎవరు అనుకుంటున్నారు? ఆయన కూడా యూదుడే, లేవి గోత్రం నుంచి వచ్చాడు ఆయన. చాలా కొంచెం ఈ పౌలు గారు, పేతురు గారు కంటే కొంచెం ఎక్కువ ఈయనకి ధర్మశాస్త్రం పట్టుంది. ఈయనకి ఎవరికి? అపోల్లో. ఇంకో ఆయన అంటున్నాడు నేను పేతురు వాడిని, లేకపోతే కేఫా. పేతురు గారికి చాలా పేర్లు ఉన్నాయి. మనకి పేర్లు ఉంటే ఏమో రావు, పేరు వల్ల మనం ఏమీ సాధించలేము. ఆయన అంటాడు అపోస్తలుడైన పౌలు గారు, నేను మంచి పోరాడి తిని 4 బిల్డింగులు కట్టుకుంటుని, 5 ఎకరాలు సంపాదించుకుంటుని, నా బంధుమిత్రులతో నేను కింగ్ అనిపించుకుని అన్నాడా? ఏమన్నాడు ఆయన? మంచి పోరాటము నేను పోరాడి తిని. ఈ మాట చెప్పినప్పటికే నీలో ఒక అగ్ని పుట్టాలి. అసలు మనం పోరాడేది ఎవరి కోసం? అసలు ఎవరితో మనం పోరాడాలి? ఎవరితో మనం పోరాడాలి? ఎవరితో మనం పోరాడాలి? ఎవరితో మనం మాట్లాడాలి? ఎవరితో? అనుదినము మనం తగ్గించుకుని ఏ శక్తితో మనం పోరాడాలి అన్నది మనం నేర్చుకుని వెళ్దాం. అసలు ఎందుకు వచ్చింది ఈ బాధలు? ఎందుకు వచ్చాయి ఈ విభేదాలు? ఎందుకు వచ్చాయంటే ఇప్పుడు మనకి భారతదేశంలో మన ఇంటికాడ ఈస్ట్ గోదావరిలో కూడా సేవకుల వెనకాల కూడా ఇదే టాకు. నేను పలానోళ్ళని సేవకునే నమ్ముతాను, నేను పలానా సేవకురాలనే నమ్ముతాను, నేను పలానా చర్చికి వెళ్తాను, నేను పలానా XYZ అని అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది కాదు సంఘం. ఈ రొట్టెలో నువ్వు పాలు పుంచుకుంటున్నావంటే ఈ సంఘంలోకి వచ్చి ఆ రొట్టెలో ఆ ద్రాక్షరసంలో నీ బ్రతుకుని కడుక్కిని నువ్వు తెలిపైన తర్వాత ఆ సంఘంలో నడుస్తున్నావంటే ఆయన కార్చిన రక్తానికి నువ్వేమిస్తున్నావు విలువ?
అసలు అటువంటి భాగాలు ఉంటేనే మనం విడిచిపెట్టేయాలి. అపొస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే రోమాపత్రికలో, దేహ సంబంధులైన నా సహోదరుల కోసం నేనేమంటున్నాను, క్రీస్తు నుండి వేరైపోయి శాపగ్రస్తుడు అయిపోవాలనుకుంటున్నాడంట. దేహ సంబంధులు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఇశ్రాయేలీయులు. వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు. దేహ సంబంధమైన నీ తమ్ముడు తప్పు చేస్తున్నాడంటే నీ తమ్ముడికి ఏం చెప్పాలి నువ్వు? వాక్యం చెప్పి, వాక్యాన్ని అర్థంపరిచి, వాక్యం చేత కడిగించి, పరిశుద్ధపరిచి, సంఘములో తీసుకొచ్చి, సంఘం యొక్క అవయవాలుగా తీర్చబడి, ఇల్లంతట్లో మోసే ఎలా నమ్మకంగా ఉన్నాడో నీ తమ్మును కూడా నమ్మకత్వంలో నీవు నిజంగా. ఈ 4 వర్గాలు చూస్తే, నేను చదువుతుంటే నాకు ఇంచుమించు 2018లో నేను ప్రశ్న, నేను దీన్ని చదవలేమేమో అనుకుని భయం వేసింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అంత భయంకరమైన విభేదాలు వచ్చేసినాయి సంఘంలో. అన్ని పార్టీలు వచ్చేసినాయి. ఏ పార్టీ వల్ల మనం ఏమట్టుకెళ్ళలేము? ఏమైనా అట్టుకెళ్ళగలమా చెప్పండి? ఏం అట్టుకెళ్ళలేము. కానీ మనతో ఒకటి అట్టుకుపోతాం. ఏంటది? వెళ్ళిపోతుంది. మనకంటే ఏం వెళ్ళిపోతుంది? పాపం వెళ్ళిపోతుంది. పాపాన్ని ఆ ప్రభు చేత నువ్వు కడుక్కోపోతే, పాపములో నువ్వు అపవిత్రులై శత్రువులై మనముండగా, ఆ నీతిమంతుడు దగ్గరికి మనం వెళ్ళకపోతే, ఆ సువార్త దగ్గరికి నువ్వు వెళ్ళకపోతే, ఆ అభిషేకం దగ్గరికి నువ్వు వెళ్ళకపోతే, నువ్వు ఏమైపోతావు? విడిచి పెట్టవు. చాలా ఉంటాయి మనకి. ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించి ఉన్నతమైన బిల్డింగులు, డబ్బు ఇస్తూ ఉంటాడు. దేవుడు ఇస్తున్నాడు. ఒక్కొక్కరికి ఇవ్వరు. అయినా మనం ఎవరిని కూడా మనము దూషించకూడదు. దేవుడు ఇస్తున్నాడు. కానీ నేను చెప్పబడే ఈ మాటకి మనము ఒక్కసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికకి వెళ్ళాలి. ఈ పత్రిక నీకు అర్థం అవ్వాలంటే, 4 అధ్యాయాలు నీకు అర్థం అవ్వాలంటే, మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రికకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే, నేను ఇక్కడ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఆత్మానుసారంగా నడిచారు ఫస్ట్. తర్వాత ఎలా వచ్చేసారు? శరీర ప్రకారంగా వచ్చేసారు. అర్థమవుతుందా? ఎప్పుడు వస్తాయి పార్టీలు? క్రీస్తులో ఉన్నని చెప్పు పార్టీ రాదు. వస్తుందా? క్రీస్తులో నడుస్తున్నప్పుడు నీకు బాధలు రావు. నీ తోడుకోళ్ళ మీద నువ్వు తప్పుగా చెప్పవు, మీ అక్క మీద తప్పుగా చెప్పవు, మీ చెల్లి మీద నువ్వు తప్పుగా చెప్పవు, మీ అన్న మీద తప్పుగా చెప్పవు, మీ చిన్నాన్న మీద నువ్వు తప్పుగా చెప్పవు. ఎప్పుడైతే అభిషేకం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందో అప్పుడు నీలో వర్గాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు అంటావు, నేను ఫలానా మనిషిని, ఫలానా వాళ్ళు తోలక ఫలానా వ్యక్తిని అంటే, అయ్యి అసలు కుదరదు అంటున్నాడు సంఘం. ఆనాటి క్రీస్తు శకంలోనే 56, 60లో రాయబడ్డ ఇది అప్పుడే కుదరదు అంటున్నాడు. ఇప్పుడు ఎంత? 2000. ఇక దగ్గరకు వస్తే 30 కూడా చూడమేమో మనం. అంతేనా? ఇంకో 5 సంవత్సరాలు చూడగలమండి. ఎప్పుడు ఏ సమయానికి వెళ్ళిపోతారో చెప్పలేము. కానీ ఈ అభిషేకం గురించి నీకు తెలిసిన తర్వాత ఈ పత్రికను మనం చదువుకుందాం. కానీ ఒక మాట నేను ముందు చెప్పి నేను వెళ్దాం. ఈ వచ్చిన చదువుకుందాం కదా, మన మూల పాట మీద ఉంది, అది చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం గాన చదవండి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాటలాడవలననియు, మీలో కక్షల లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నిధులై ఉండవలననియు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మిమ్మును వేడుకొనిచున్నాను, బతిమాలుకొనిచున్నాను, రిక్వెస్ట్ చేసుకున్నాను. ప్రభుతో నువ్వు కలుసుకోవాలి. ప్రభు మార్గాన్నే నువ్వు కొనసాగాలి. ప్రభు మార్గముతోడే నువ్వు నడవాలి. ప్రభు నీలో పనిచేయకపోతే అప్పుడు చెప్పుకొస్తాడు కింద, నా సహోదరులారా. ఎంత ముదువైన మాట పరిశుద్ధాత్మ. నా సహోదరులారా,
ఏమన్నాడు? మీలో కలహము కలవని మిమ్మును గురించి. ఒక్క ఇంటి ద్వారానండి ఆది సంఘములో మనమందరం అభిషేకం పొందాం. మీకు చెప్పనా? అభిషేకం ఏంటని నేను చెప్పి ముగిస్తాను ఇవాళ. మనమందరం మంచివారమే. ప్రతి ఒక్కరిలో అభిషక్తుడు పనిచేస్తున్నాడు. స్టేజ్ మీద ఉన్న మాతోటిని, కూర్చున్న మీతోటి అందరితో ప్రతి ఒక్కరిలో అభిషేకం ఉంది. అభిషేకమును మనం వ్యర్థపరచుకోకూడదు. అభిషేకాన్ని విడిచిపెట్టుకోకూడదు. ఆ అభిషేకాన్ని మనం విడిచిపెట్టామంటే ఆయన సంఘాన్ని విడిచిపెట్టినట్లు, ఆ నిత్య జీవాన్ని విడిచిపెట్టినట్టు, ఆ జీవాన్ని విడిచిపెట్టినట్లు. ఆ జీవానికి దగ్గరికి వెళ్తున్నాం, వచ్చేసింది. దగ్గరికి వెళ్ళకపోకుండా ఏమైపోయిల్లు? నా సహోదరులారా, మీలో కలహము కలవని మిమ్మల్ని గురించి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. అప్పుడు అంటున్నాడు, లాక్కొస్తున్నాడు. ప్రతి మనిషి ఎలా ఉన్నాడో లాక్కొస్తున్నాడు. మీలో ఒకడు నేను పౌలు వాడును, నేను అపోలో వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడునని చెప్పుకొనుచున్నారని నా ఉద్దేశము. అభిషేకాన్ని విడిచిపెట్టితే ఇటువంటివి వస్తాయి. ఆ పరిశుద్ధుని విడిచిపెడితే, ఆ పరిశుద్ధాత్మను మనం విడిచిపెట్టేస్తే ఆయన ఉన్నాడు. ఇంకా ఇప్పుడు నేను పాపానికి వెళ్ళిపోయాననుకో, వేరే మార్గానికి వెళ్ళిపోయాననుకో, బైబిల్ ప్రకటించి నేను తప్పుగా తిరుగుతున్నాను అనుకో, పరిశుద్ధాత్ముడు పనిచేయడు. పరిశుద్ధాత్ముడు పనిచేయడు అసలు. ఆ పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయాలంటే, నీలో పనిచేస్తే ఇటు రావు. అర్థమవుతుందా? నీలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడంటే, నాలో పనిచేశాడంటే ఈ భాగాల నీలో ఏర్పడవు. ఏమన్నాడు అపవాది వచ్చి ఆదాము కాబట్టి ఏం పరిచయం చేశాడు? ఇది నిజమా అని ఒక ప్రశ్న ఇచ్చి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పడిపోయింది కుటుంబాలన్నీ. మనం మళ్ళీ అసలు దేవుడు మాట్లాడా? మళ్ళీని దేవుడికి తెలియదా? ఎక్కడ ఉంటివి? ఏమన్నాడు ఆదాముని? ఏమన్నాడు? నువ్వు ఎక్కడ ఉంటివి? పరిశుద్ధతకు దూరం అయిపోయాడు ఆదాము. తర్వాత దావీదుతోడు అన్నాడు, ఏం చేసావు నువ్వు? ఏం చేసావు? నీకు ఇచ్చిన ఒక అధికారి వయ్యుండి ఒక పనివాడు భార్య దగ్గరికి వెళ్ళి ఏమి చేసితివి? అప్పుడు దావీదు అన్నాడు, నేను పాపము చేసి తిని. సంసోన్ని అడుగుతున్నాడు, దేవా ఈ ఒక్కసారి నన్ను క్షమించుము. ఏంటి దూరం అయిపోతుంది? ఏంటి? అభిషేకం దూరం అయిపోతుంది. అభిషేకం దూరం అయిపోతుంది. దైవజనుల ద్వారా విన్న వాక్యము ద్వారా అభిషేకం అంటే, పరిశుద్ధాత్మ అంటే, నువ్వు బాప్తిసం పొందిన తర్వాత ఆ ప్రభు నీకేం చేశాడు? అభిషేకించాడు. యేసుప్రభు గారు నిన్ను అభిషేకించాడు. అభిషేకం ఏంటి? పరిశుద్ధాత్ముడు, లేకపోతే సువార్త. అభిషేకం అంటే ఏంటి? అభిషేకాన్ని కోల్పోయారు వీళ్ళు. కోల్పోతే ఈ భాగాలు వచ్చేసినాయి. నేను పౌలు వాడును, నేను కేఫా వాడు, నేను ఫలానా వాడుని, ఫలానాను వచ్చేసినాయి. సంఘంలోకి వచ్చేసినాయి. అవయవాలుగా పిలువబడుతున్న వీలు కోసము పౌలు గారి అంట రోసం కలిగి ఈ 4 అధ్యాయాలు కూడా ఆత్మ గురించేనండి. ఈ 4 అధ్యాయాల ఆత్మ గురించేనండి. అసలు పరిశుద్ధాత్ముడు ఎలా వస్తుంది, పరిశుద్ధాత్ముడు ఎలా పొందుతారు అన్నది నేను కొంచెం ముందుకు వెళ్ళి చూపించిన తర్వాత నేను ఇక్కడికి వస్తాను. నేను యోహాను గారు బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఏమంటున్నారు? నేను నీళ్ళతో బాప్తిసం ఇచ్చిచున్నాను కానీ, అంతకంటే ఇంకో మాట అంటాడు ఆయన,
ఆయన చెప్పులు విప్పుటకు నేను యాహనండి. రైస్ తినలేదైనా, చికెన్ మటన్ ఏమి తినలేదైనా, ఆయన చెప్పులు నేను బాప్తిస్మం కాదు. ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఎందులో ఇస్తాడంట బాప్తిస్మం నీకు? చదవండి అది, ఒకవేళ మీరు డౌట్గా చూస్తే చదవండి. మత్తయి సువార్త, డౌట్ వస్తే చదువుతుంది 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము. అమ్మా చదవమ్మా, 10 కానీ చదవమ్మా. ఏంటమ్మా నా గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసమిచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే, ఇందాక శక్తివంతుడు విడిచిపెట్టేశాం, శక్తివంతుడును, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితో మీకు బాప్తిస్మిచ్చును. పరిశుద్ధాత్మ అన్న కాడ పుట్టినోట్లు ఏముంది? పరిశుద్ధాత్మతో. ఈ అభిషేకం తగిలిన తర్వాత ఒకప్పుడున్న మధుబాబు మారు మనసు పొందాడు. అర్థమవుతుందా? ఈ అభిషేకం టచ్ అయితే నీలో ఏమి రావు నీలో కలహము రాదు, విభేదాలు రావు, శాంతిగా నడుస్తావు నువ్వు. మీ అమ్మగారు కూర్చోమంటే నువ్వు కూర్చుంటున్నారు? మీరు చెప్పండి, అబద్ధం ఆడకూడదు. కూర్చుంటారా? చెప్పవలే అమ్మ, నువ్వు ముసలం అయిపోయావు అంటున్నావా? అట్లా కాదు, గౌరవించాలి, ఇచ్చేవాలి. కాబట్టి అభిషేకం గురించి మనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, ఈ పత్రిక అంతా కూడా ఎవరికి రాస్తున్నాడంటే ఆయన విశ్వాసులకు రాస్తున్నాడు. ఆయన ఎవరికి రాస్తున్నారు? విశ్వాసులకు రాస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, మీరు 2వ అధ్యాయం 19 కానీ చదవండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19 వచనం కానీ చదవమ్మా. వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు. ఎవరిల్లు మన సంబంధులు? నేను, అపోలో వాడును, పౌలు వాడును, కేఫా వాడును, క్రీస్తు వాడును, వీళ్ళు కాదు. అప్పుడు అంటున్నాడు ఆయన, వారు మనలో నుండి బయలు వెళ్ళారు కనుక వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగాను ఎదుగుతావు. నీలోంచి వెళ్ళిపోతున్నారనుకో, పెద్ద బాధపడవచ్చిన అవసరం లేదు. ఒక్కసారి చెప్పు, ఇంకా మనం అన్ని ఏం చేయలేము. తర్వాత అన్నాడు ఆయన, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు. ఎక్కడికి, ఎప్పుడు ప్రత్యక్షపరచబడతారు వాళ్ళు? ఎప్పుడు ప్రత్యక్షపరచబడతారు? నీతిమంతులు ఒకసారిని, అనీతిమంతులు రెండో రాకడలోను, తీర్పు దినాన్ని. తర్వాత ఆయన అన్నాడు, అయితే మీరు పరిశుద్ధుని వలన. ఎవరి పరిశుద్ధుడు? యేసు ప్రభు గారు. ఎవరి పరిశుద్ధుడు? యేసు ప్రభు గారు. ఈ పరిశుద్ధుని వలన అభిషేకము పొందారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను,
చాలా మందికి అర్థం అవ్వకపోతే ఏం లేనట్టు? ఆ? అభిషేకం లేదు, ఎడవాలి. నేను చెప్పే మాట నీకు అర్థం అవ్వట్లేదంటే ఏమి లేదు నీ దగ్గర, ఏమి లేదు, అభిషేకం లేదు. అభిషేకం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంతేనా? ఎవరి ద్వారా అభిషేకం వస్తుంది? వినుట వలన. ఎవరిని వినాలి నువ్వు? క్రీస్తు వలన. ఆ అభిషక్తుడైన అభిషేకాన్ని ఇచ్చి నిన్ను ఎందులో తీసుకెళ్తున్నాడు? సర్వ సత్యములోకి నిన్ను నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఏ సత్యం అది? సర్వ సత్యము. ఎవరితోనైనా, తండ్రితో కొంచెం పర్లేదు, కుమారునితో కొంచెం పర్లేదు, పరిశుద్ధాత్మతో మనము ఏం చేయకూడదు? ఆటలాడు. పరిశుద్ధాత్మతో నువ్వు ఆటలాడావంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు నిత్య జీవానికి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. ఆ జీవమైన క్రీస్తులోంచి నువ్వు వెళ్ళిపోతున్నావు. జీవం గల తండ్రిలోంచి నువ్వు వెళ్ళిపోతున్నావు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. ఆ పేరులోనే ఉంది పరిశుద్ధుడని. తర్వాత అన్నాడు ఆయన, ఏమన్నాడు? మీరు సత్యం ఎరిగవారినందును నేను రాయలేదు కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయిచున్నాను. ఈ అభిషేకాన్ని కోల్పోయారండి వీళ్ళు, కొరింథీ పట్టణస్థులు. అభిషేకం కోల్పోయారు, అభిషేకం వెళ్ళిపోయింది, పరిశుద్ధాత్ముడు వాళ్ళలో పనిచేయట్లేదు. పౌలు గారు మీరు ఉత్తరం రాయాలని క్లోయ ఇంటి వారి ద్వారా తెలుసుకున్నప్పటికీ మొదటి నుంచి మొదలెట్టారు అపొస్తలుడైన పౌలు గారు. క్రీస్తు విభజించబడ్డా? క్రీస్తు ఎందుకు ఇంత రక్తం కార్చిన క్రీస్తునికి ఎందుకు అర్థం అవ్వలేదని వాళ్ళకి ఉత్తరం రాస్తూ లెఫ్ట్ అండ్ రైట్ వాళ్ళని తిడుతున్నాడు, మెచ్చుకోవట్లేదని. ఒకప్పుడు మీరు ఆత్మానుసారంగా ఎదిగారే, ఇప్పుడు మీరు శరీర ప్రకారంగా నాకు కనపడుతున్నారు. ఒకప్పుడు జీవాన్ని తెలుసుకున్నారే, ఇప్పుడు నాకు ఎలా కనపడుతున్నారు? మృతులుగా కనపడుతున్నారు. ఒకప్పుడు నువ్వు వెలిగింపబడ్డావే, ఇప్పుడు నాకు ఎలా కనపడుతున్నావు? నువ్వు నాకు నాశనానికి వెళ్ళిపోయే మార్గంగా నువ్వు కనపడుతున్నావు. ఇందులోనే 27వ వచనం కూడా చదవండి. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలిచిచున్నది కనుక ఎవడనో మీకు బోధింపనక్కర్లేదంటే వాక్యం వినకూడదని కాదు, సత్యం తెలుసుకుంటాం. నేను చెప్తుంది కరెక్టా లేదా నువ్వు పసిగట్టగలవు. నీలో పరిశుద్ధాత్మ మనందరిలో కూడా పనిచేస్తుందండి. మనమందరం మంచివారమే, అందరం అభిషేకం పొందిన వారమే. కాసేపులో అయ్యగారి చేత మనం అందరం కూడా ఆ రొట్టెలను పాలు పుంచుకుంటున్నాం, ఆ రక్తంలో మనం పాలు పుంచుకుంటున్నాం. ఎందుకు? క్రీస్తు వలె మనము ఎందులో ఎదుగుతున్నాం? సత్యములో ఎదుగుతున్నాం. ఎవరి ద్వారా ఎదుగుతున్నాం? పరిశుద్ధాత్ముడు ద్వారా ఎదుగుతున్నాం. తర్వాత అంటున్నాడు ఆయన 27వ వచనంలోనే, అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలిచిచున్నది కనుక ఎవడనో మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. రాత్రే మీరు ప్రకటించాలి, లేకపోతే ఈ ఉదయాన్నే మీరు ప్రకటించాలి. మనం పసి పిల్లలుగా ఉండాలంట. దుష్టత్వం విషయంలో, బుద్ధి విషయంలో ఎలా ఉండాలంట? పెద్దవారమై ఉండాలంట. బుద్ధి విషయంలో పెద్దవారంటే ఆత్మలో ఎదగాలి, అంతే దాని అర్థం. కానీ ఎందుకు ఈ అభిషేకాన్ని కోల్పోయారు కొరింథీ పట్టణస్థులు అంటే, వాళ్ళు కలహాలు వచ్చేసింది, కక్ష వచ్చేసింది, ఏమొచ్చింది? అసూయ వచ్చేసింది. ఇవన్నీ ఉంటే పరిశుద్ధాత్మ నేను ఉండడు. అందుకే ఆ ఉత్తరం రాస్తున్నాడు ఆయన. అసలు మనం ఆ సంఘంలో అటువంటి వర్గాలు మనం ఏమీ ఉండకూడదండి. సంఘం ముందుకి నడవాలంటే, సంఘము నీవు ఆయన వచ్చే సమయానికి నువ్వు లేపబడ్డాలంటే, సంఘముతో నువ్వు లేపబడ్డాలంటే పరిశుద్ధాత్ముడు ఆ అభిషేకం నీలో నాలో విడిచి ఎప్పటికీ వెళ్ళకూడదు. దేన్ని మనం కాపాడుకోవాలంటే, ఈ ఆత్మనే మనం కాపాడుకోవాలి.
నీ ఆత్మలో బాప్తిసం ఇచ్చింది యేసుప్రభు గారు అయితే ఆ పరిశుద్ధాత్ముడు నీకు నిత్యము తోడుంటాడు. నిత్యము తోడుంటాడు. రండి ఇప్పుడు మన పాఠానికి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రికకి వెళ్దాం. తర్వాత వీళ్ళు ఏం చేశారో చెప్పి నేను ముగించేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. అభిషేకం అంటే తెలుసుకున్నాం. అభిషేకాన్ని ఎలా విడిచిపెట్టారో తెలుసుకున్నాం. అభిషేకం వల్ల ఏమొచ్చిందో మనము తెలుసుకున్నాం. కానీ కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయంలోను ఇంచుమించు ఇందులో మనకి వీళ్ళు చేస్తున్నదంతా కూడా మనకి తెలిసిపోతుంది. ఏమన్నాడు ఆయన? మొదటి వచనం చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను తర్వాత నేను మీతో మాట్లాడలేకపోతేని శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చినని చెప్పి 3వ వచనం ఏమంటున్నారు చూడండి. మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషు రీతిగా నడుచుకున్నవారు కారా? తర్వాత ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోలో వాడును చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోలో ఎవడు? క్రీస్తు విభజింపబడ్డా? ఆయన రక్తం చేత నువ్వు కడగబడ్డావు, నేను కడగబడ్డాను, మనం విభజింపబడ్డాం కాదే. మనమందరం కూడా సహోదరులమే. ఏంటి మనందరం కూడా సహోదరులమే. ఒకటే తాడు, ఒకటే జీవము, ఒకటే నిత్య జీవము. ఆ జీవాన్ని మనం అందరం తెలుసుకున్నాం. ఏమంటాడు ఆయన? ఒకడు నేను పౌలు వాడును, మరొకడు నేను అపోలో వాడును అని చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా అంటే ఆత్మ వెళ్ళిపోయింది. తర్వాత అంటాడు ఆయన, అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వాసించుతురి. కాపర నిలబడే వాక్యం చెప్తున్నారంటే వాక్యాన్ని విశ్వసించాలి. వాక్యాన్ని తీసుకోవాలి, చూసుకోవాలి. ఈ వాక్యానికి నేను సరిపోనా, నేను మారుతాను అయ్యగారు అని చెప్పుకోవాలి. ఈ వాక్యానికి నేను తక్కిడిలో సరిపోలేకపోతున్నానా, నేను త్వరగా మారిపోతాను అయ్యగారు అని చెప్పుకోవాలి. ఒక్కొక్కరు మొత్తం ఆది సంఘం కానించి అపోస్తులు కానించి అపోస్తుల తర్వాత ఏడుగురు తర్వాత వేల మంది ఇప్పుడు ప్రకటిస్తున్న ప్రతి సేవకుడిలో పరిశుద్ధాత్ముడు పనిచేసి వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వేం చేసుకోవాలి? స్పష్టించుకోవాలి. నేను నాటి తిని అంటాడు ఆయన. ఏమంటాడు ఆయన పౌలు గారు? నేను నాటి తిని స్థాపించాను సంఘాన్ని నేనే. అపోలో నీళ్ళు పోసిన అంటాడు అంతే. నీళ్ళు పోయటం ఏంటి? అర్థమవుతుందా మీకు? నేను నాటి తినంటే శిల్పకార్యం వల్ల నేను వేసిన సిలువ మీద, సిలువలో ఆయన పడిన శ్రమ, ఆ సువార్తను నేను పునాది వేశాను. ఆ పునాది ఎవరు? క్రీస్తే. అపోలో ఏం చేశాడు? నీళ్ళు పోసును. అంటే ఒక సేవకుడు నాటితే వెనకాల ఉన్న ఆ పరిచయం ఉన్న సేవకులందరూ కూడా ఏం చేయాలి? ఆ పరిచయను ముందుకు తీసుకుపోవాలి. అపోలో ఏం చేశాడు? నీళ్ళు పోసాడు. అప్పుడు అంటున్నాడు ఆయన, నేను మళ్ళీ చదువుకుందాం మాట. నేను నాటి తిని అపోలో నీళ్ళు పోసును, రుద్దు కలగజేసిన వాడు దేవుడే. రుద్దు కలగజేసిన వాడు దేవుడే. అభిషేకింపబడుతున్నది ఎవరి ద్వారా? మనము ఎవరి ద్వారా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక. ఒకసారి మళ్ళీ వద్దాను అక్కడికి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఇంపార్టెంట్ మాట ఇది. 1వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక
మన ద్వారా దేవునికి మీతో కూడా అమ్మా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు ఎవరు? దేవుడే. ఆ దేవుని ద్వారా అభిషేకం పొందో, ఆ క్రీస్తు ద్వారా అభిషేకం పొందో. ఈ అభిషేకాన్ని పోగొట్టుకున్నారు కొరింథీ పట్టణస్థులందరూ. మనం పోగొట్టుకోకూడదు, అంతే. నేనేదో చెప్తాను ముగింతాను కదా, నేనేం విశ్వసిస్తున్నానో చెప్తూ ముగింతాను అంటున్నాను కదా. కొరింథీ పట్టణస్థులు పోగొట్టుకున్నారు. వీలైతే నరకంలో కేకలేస్తూ ఉంటారు ధనవంతుడి దగ్గర. మనం ఆ ప్లేస్కి వెళ్ళకూడదు. బాగుంటుందా ప్లేసు? బాగుంటుందా? అసలు అది వినకూడదు మన చెవిగలవాడు వినుగాక. చెవిలు లేవండి అందరికి ఉన్నాయి. వాక్యం వెళ్ళాలి, వాక్యం లోపలికి వెళ్ళాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఏముంటుంది? తీయక్కలొద్దు. ఏముంటుంది అందులో? వాక్యము నీలోకి వెళ్తలేదు, శక్తివంతుది, అది రెండంచెల కట్టుకున్నది. ఎటువంటిలను తలంపులు వాడుగా దూరుచు హృదయం యొక్క తలంపులను పరిశోధిస్తుందంట. సమయం లేకుండా వెళ్ళిపోతుంది. రండి మళ్ళీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రండి, ముగించుకుందాం. 7వ వచనం. కాబట్టి రుద్దు కలగజేయు దేవునిలో గాని నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. దేవుడే. విన్నాం కదా ఇప్పుడు. వృద్ధి కలగజేసిన వారు ఎవరు? దేవుడే. చెప్పే మా కాపర్లైన మాలో చాలా మంది మోసపోకుండా, నాలో శక్తి ఉంది, నేను ఇలాగా చెయ్యేస్తే మనోడు జబ్బులన్నీ పోతాయంటే ఏం పోవు, ఇంకెక్కువ అవుతాయి. అర్థమవుతుందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో. చెయ్యెత్తి ఎలా జబ్బులు పోతున్నాయి అన్నారు అనుకో, పసిగట్ట సేవకుని. ఇంకా ఎక్కువ అవుతుంది. నువ్వు మందులు వేసుకోకపోతే ఇంకా బీపీలన్నీ ఎక్కువైపోతాయి, నువ్వు త్వరగా మంచానికి వెళ్ళిపోతావు. అప్పుడు అంటున్నాడు ఆయన 10వ వచనంలో, దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరనై శిల్పకారుల వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టబడుచున్నాడో జాగ్రత్తగా నీవు చూచుకునవలెను. అలా చూసుకుంటేనండి మన కార్టెన్ సంఘం, ఇక్కడ యూఏలో ఉన్న 46 సంఘం అస్సలు వెనకం చేయదండి. అస్సలు వెనకేం చేయదండి. ఏమంటున్నాడు ఆయన? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పునై శిల్పకారుల వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకున్నవాళ్ళను అని చెప్పి 16లో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని పరిశుద్ధాత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, నీలో మొదటిది ఏమనకూడదు? నేననే అహాభావం అనకూడదు. రెండోది ఏమనకూడదు? నేను ఫలానా తాలూకాని ఉండకూడదు. మూడోది ఏమనకూడదు? నేను ఫలానా పని చేస్తానని ఉండకూడదు. నాలుగోది ఏమనకూడదు? నేను ఇది అది అని మనం జీవకుటుంబంగా నేత్రాస చర్యస ఎన్నిటికి కూడా మనం వెళ్ళకూడదు. మనం ఎలా ఉండాలో చెప్పేసి నేను ముగించేస్తాను. ఇందులోనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఇందులోనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆయన. మనము దీవించి పాత్రలోనది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా, మనం విరిచి రొట్టు తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా, మనమందరమును ఏమంటున్నారైనా ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము. రొట్టె ఒకటే గనుక
అనేకులమైన మనము ఒక్క సంఘమై ఉన్నామండి. ఒక్క పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామండి. ఒక్క దేవుణ్ణి కలిగి ఉన్నామండి. ఒక్క ప్రభుని మనం కలిగి ఉన్నాము. అట్టి కృప మనందరికీ ఇచ్చునుగాక. మీరు మీ కుటుంబాలు దీవింపబడును గాక. దీన్ని వివరించాలంటే చాలా కష్టమండి. ప్రయత్నించాను, నాకు తెలిసినంత మట్టుకు నేను చెప్పాను. మీరు తప్పులుంటే క్షమించండి. ప్రభులో మనం అందరం కూడా కొనసాగుదాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుని తర్వాత అయ్యగారు బల్లారాధన జరిపింటారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ఇదిగో తండ్రి, నాలో అపోలో కానీ పౌలు కానీ ఇది అని అది అని నాలో ఉండకూడదయ్యా. మీరు కార్చిన రక్తానికి నేను దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్రేమలో నేను కొనసాగాలి. అటువంటి అభిప్రాయం నాకు ఉండకోకుండా తండ్రి అది దూరం అవునుగా. ఈ చిత్తాన్ని బట్టి, ఇక్కడ ఉన్న విశ్వాసం బట్టి, నన్ను బట్టి, కాపర్లను బట్టి, అన్నలను బట్టి, పెద్దలను బట్టి, ప్రత్యక్షంగా పరోక్షంగా సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి కాచి కాపాడతావని యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్న నా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా ఆరోగ్యపడుతున్నాను. చక్కగా వాక్యాన్ని వివరించిన మధుబాబు గారికి సంఘం తరపున బట్టి వందనాలు తెలియజేస్తున్నామండి. అయితే ఇప్పుడు మనం బల్లారాధనలోకి వెళ్దామండి. యేసు ప్రభువుల వారు అంటున్నారు, రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదండి. మనందరం కూడా పాపులమే. చాలా మంది అయితే ఇక్కడ బాప్తీసం తీసుకోలేదేమో, లేకపోతే బాప్తీసం తీసుకుని మనం పాపంలో ఉన్నామేమో. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదండి. మనందరం కూడా పాపులమే. మనం